ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయి. ప్రజలకు ఏదో మంచి చేస్తున్నామని ఆర్భాటాలకు పోయి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కౌతాల మండలం ఏరిగేరిలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. గ్రామంలో 300 మందికి వైసీపీ యువజన రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. అయితే 2006లోనే ఆ భూమి పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఆ భూమి వివాదంలో ఉండడంతో బాధితులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కల్పించుకొని స్థలాలు ఇప్పిస్తామంటూ తెలిపారు. ఇప్పుడు అవే పట్టాలను తిరిగి పంపిణీ చేశారు. దీంతో వైసీపీ నేతల తీరు విమర్శలకు దారితీస్తోంది. తమ పట్టాలు తమకు ఇవ్వాలని ఇన్ని ఆర్భాటాలు ఎందుకని ప్రజలు మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, చూస్తున్నాం వైసీపీ నేతలు 2006లో ఇచ్చిన పట్టాలనే మళ్ళీ ఇప్పుడు పంచుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏంటి స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రియాంక, 2006లో అప్పటి ఆదోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎరిగేరి గ్రామంలో కొంతమందికి దాదాపు 9 ఎకరాల పైగా స్థానికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భూమి పంపిణీ చేశారు. పట్టాలు కూడా ఇచ్చారు. అయితే ఆ ఇళ్ల స్థలాలు మాత్రం అప్పటి నుంచి చూపేయలేదు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలోనే ఓ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ భూమి అంతా కూడా చదును వేసి ఇది నాదని అక్కడ అతను తీసుకుపోతున్న క్రమంలో స్థానికులు కూడా అడ్డుకోవడం జరిగింది. వెంటనే ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎరిగేరి గ్రామం అంతా కూడా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోకి వెళ్ళింది. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వాళ్ళ మనుషులు కూడా ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధించినటువంటి దానిపైన కూడా ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలోనే వైసీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని ఆ పాత ఏదైతే 2006లో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని మళ్ళీ ఆ లబ్ధిదారులను పిలిపించి మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవలే నాది పొలం అంటూ కూడా వచ్చినటువంటి వ్యక్తి కూడా అబ్జెక్షన్ చేస్తున్నాడు. ఇది నా పరిధిలో ఉంది, మీరు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారు, నేను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని కూడా అతను స్థానికుల ద్వారా తెలియజేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ విధంగా వైసీపీ నాయకులు మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి పాత పట్టాలని కొంత వివాదాస్పదంగా ఉంటే మేము ఏదో దాన్ని క్లియర్ చేసాం, మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని కూడా చెప్తుంటూ వాళ్ళకు మళ్ళీ పట్టాలు చేయడం కూడా స్థానికంగా చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రెవెన్యూ అధికారులు కూడా ఈ సమావేశానికి కూడా ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి హాజరు కాలేదు. అయితే ఇది ఇంతటితో క్లారిటీగా ఉంటుందా లేకుంటే మళ్ళీ ఏమన్నా వివాదాస్పదం మళ్ళీ మొదటికి వస్తుందని పట్టాలు తీసుకున్నటువంటి లబ్ధిదారుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి.